నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లను మంజూరు చేయించుకోవడం చాలా ఆనందంగా ఉందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం స్వయంగా ప్రకటించారు. కాగా అన్ని ప్రాజెక్టులాగా ఈ ప్రాజెక్టుకు కూడా అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పనితీరును పెమ్మసాని వ్యక్తిగతంగా ఢిల్లీలోని తన కార్యాలయం నుండి పరిశీలించారు. జనవరి నుండి ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఫిబ్రవరిలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి తొలిసారి లేఖ రాసిన పెమ్మసాని పలుమార్లు ఆయనను వ్యక్తిగతంగా కలిసి సమగ్ర వివరాలను, స్థానిక సమస్యలను తెలిపారు. ఫలితంగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి లేఖ రాసింది మొదలు కేవలం 45 రోజుల్లోనే 97.52 కోట్లను బాపట్ల జిల్లాకు సేకరించి పెట్టడంలో పెమ్మసాని కీ రోల్ పోషించారు. బాపట్ల పార్లమెంటు ప్రజలకు ఒక శుభవార్త. ఎందుకంటే సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఒక్క రూపాయి కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతం ఎంపీ అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు కూడా దీని గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ నెల 29వ తేదీ నుండి తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలకు సంబంధించిన పోస్టర్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆవిష్కరించారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి నక్క ఆనంద్ బాబు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రైతులకు విజ్ఞానంతో కూడిన ప్రదర్శన ఉంటుందని, రైతులు, ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నక్క ఆనంద్ బాబు తెలిపారు. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, అదేవిధంగా పశుపాల ప్రదర్శన పోటీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. 2011 నుంచి మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు ఇది దాదాపు 9వ పర్యాయం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. వేలాదిగా ప్రజలు ఈ పోటీలను తిలకించి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ, పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు, కులాలు, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీలు నిర్వహించబడతా ఉంటాయి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా, ఇంకా ఎక్కువగా, ఉత్సాహంగా. గత సంవత్సరం ఎన్నికల్లో ఇదే సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇదే రోజు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం తెలిపారు. గురువారం తెనాలి ఉప్పు బజార్లోని తాడిపత్తి అంజమ్మ కళ్యాణ మండపం నందు 120 మైక్రాన్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వర్తక వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నసీమా బేగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ యుగంధర్, వర్తక వాణిజ్య వ్యాపారులు పాల్గొన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలి, దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటివి అనేటువంటి అంశాల గురించి ఒక చక్కటి కార్యక్రమంలో ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక ఇంపార్టెంట్ అంటే ప్రజలకు ఉపయోగకరమైన ఒక ప్రోగ్రాం తోటి ముందుకొచ్చి ప్రజలను జాగ్రత్తపరిచి వాళ్లకు చక్కటి పారిశుద్ధ్యాన్ని ఇతర అంశాలను అందిస్తే ఇంకా ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి ఆ యొక్క లక్ష్యంతో జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ కార్యక్రమంతో మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోకి ఆయన వెళ్ళి ఒక డే అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి అక్కడ కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్పంచుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త పరిచేటువంటి కార్యక్రమాలకి వారు వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ అని మన సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు ఒక కార్యక్రమం చేపట్టి ఉన్నాంలో కూడా గాంధీ జయంతి వరకు అది ముగించి ఉన్నాం. 15 రోజులు కంటిన్యూస్గా చేసి ఉన్నాము. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. అందులోనే నెక్స్ట్ స్టెప్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత కోసం మనము కేటాయించాలని చెప్పి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కార్యక్రమంతో మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆఫీసు, మన వర్క్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంస్థలు, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండాలనేది ప్రతి నెల ఒక నినాదంతో ఒక టార్గెట్ ఇచ్చి ఉన్నారు. అందులో జనవరి నుంచి కిక్ స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్ ఈ మంత్ లాస్ట్ 3rd సాటర్డే చాలా విజయవంతంగా అన్ని ప్లేసెస్లో జరిగిందండి. ఎందుకంటే ఈ మంత్ మార్చిలో జరిగిన ప్రోగ్రాం మనకి చాలా రెలవెంట్ అనమాట. ఇప్పుడున్న ఈ మీటింగ్కి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇది మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉప్పల వరదరాజులు తెలిపారు. వేడుకలలో భాగంగా 30వ తేదీ సాయంత్రం సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణం, కూచిపూడి నాట్యం, ములుకొట్ల విశ్వనాథ శర్మచే పంచాంగం శ్రవణం, అన్నప్రసాద వితరణ ఉంటుందని, ఈ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వరదరాజులు కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. మరి
అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున సాయంత్రం 6 గంటలకి మరి సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలానే మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1100 మంది చేత శాస్త్రగల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది. అందరూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన భవనం, కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులకు, కక్షిదారులకు టాయిలెట్ సదుపాయం, బార్ రూమ్, ఆఫీస్ బాయ్ జీతం పెంపు, చనిపోయిన న్యాయవాదులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ని 4 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచమని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే కోర్టు ప్రాంగణంలో సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. సమావేశంలో భాగంగా గత సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పాత కమిటీని 2025-26కు గాను నూతన కమిటీగా సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 27/3/2025 ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ నందు మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎజెండాలు: 1 ఎలక్షన్ జరపడం, 2 బార్ అసోసియేషన్ నిర్మాణం గురించి, అలాగే సైకిల్ స్టాండు, బార్ అసోసియేషన్ బార్ బాయ్కి జీతం శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే 2024-25కు చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా 100 మందికి పైచిలకు హాజరయ్యారు మీటింగ్కి. వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు మామిడాల శ్రీనివాసరావు, మదిరా సురేష్, చెదలవాడ శ్రీనాథ్, గజా శ్రీనివాస్ గౌడ్, డి మల్లికార్జున్ రెడ్డి, ఎంవి సాంబశివరావు, షేక్ ఖాదర్ హుస్సేన్, దిండి శ్రీనివాస్, సంషేర్ బాషా, షేక్ బాషా, కుటుంబరావు, పిల్లి సుధాకర్, తలతోటి సుధాకర్, కె కోటేశ్వరరావు, కె అబ్రహం లింకన్, అనక వెంకటేశ్వరరావు, షేక్ రెహానా బేగం, దాసరి ఉమారాణి, గోనా పుణ్యవతి, ఏ లత తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఈ బార్ అసోసియేషన్ సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మేమందరం కూడా దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మరోసారి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే సదుద్దేశంతో ఈరోజు జరిగిన మా జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. జరిగిన అంశాలు, ఈ ఎజెండాలో పెట్టిన అంశాలపై కూలానుకుషంగా వాటికి సంబంధించి జవాబు చెప్పడం జరిగింది. పరిష్కారం జరిగినవి, అపరిష్కారంగా ఉన్న పెండింగ్లో ఉన్న అంశాల మీద వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ అనుసరించి మెజార్టీ సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్ళని పాత కమిటీనే కొనసాగించాలని కృతనిశ్చయంతో వారికి సపోర్ట్ చేసి రాబోయే వాళ్ళు మాకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అపరిష్కారంగా ఉన్న అంశాన్ని పూర్తి చేస్తారని, అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎజెండాలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేస్తారనే నమ్మకంతో మేము మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో వీళ్లకు కంటిన్యూ చేయడానికి మేము ఆమోదం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.